అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అది మారింది. బాబు వచ్చాడు, ఛార్జీలు పెంచాడు, ఇక బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమానికి అన్నిటి మీద ఏ విధంగా అయితే ప్రజలను బాధాలను చూస్తున్నాడో అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల విషయంలో కూడా బాదుడు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే నిత్యావసర ధరలు, కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. దానితో పాటు వినియోగదారుడి మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈ రోజు మోపుతున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టినటువంటి పరిస్థితులే దాదాపుగా 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 3 ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు. అదేదో ఒక సిలిండర్ దీపావళి అని చెప్పని దాన్ని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. తల్లికి వందనం అది కనపడడం లేదు. కనపడేవాడికల్లా చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ 15,000 రూపాయలు ఎట్టపోయిందో కనపడలేదు. ఒక్కొక్కరికి సంబంధించి మరలా చెప్పాడు నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఒక్కొక్కరికి 1,500 లెక్కన మహిళలకి నేను 1,500 ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పానని సంవత్సరానికి 18,000 రూపాయలు చెప్పాడు. దాన్ని ఊసేలేదు. ఉద్యోగాలు అది దానికి సంబంధించి సంతకం పెట్టి పక్కన పారేశాడు. మెగా డిఎస్సీ అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అన్నదాతకి 20,000 అన్నాడు. 20,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సరే పాప మహిళలకైతే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు డిజిటల్ ప్లేట్లు వేసుకుని వచ్చేసింది. ఆగస్టు 15 అన్నారు, మళ్ళీ అక్టోబర్ 2 అన్నారు. అక్టోబర్ 2 కూడా రేపు వచ్చేసింది, కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద, ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలన్నీ పెరిగేటువంటి పరిస్థితుల్లో మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్ధపడడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అందులో భాగంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరింతగా భారీగా పెంచేదానికి చంద్రబాబు నాయుడు ఈరోజు సిద్ధపడడం జరిగింది.